Problems on sets, finding union of sets, finding intersection of sets, finding difference of sets, and using Venn diagrams అనేది చాలా ఇంపార్టెంట్. మనం సప్లిమెంటరీ ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే డెఫినెట్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్లో ఇది ఒకటి. ఓకే, సో మనకి ఈ సెట్స్ బేస్ చేసుకుని ఈ పర్టికులర్ టాపిక్స్ బేస్ చేసుకుని మనకి 4 నుంచి 10 మార్క్స్ వరకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏ అనేది ఒక సెట్ ఇచ్చారు, బి అనేది ఒక సెట్ ఇచ్చారు, సి అనేది ఒక సెట్, డి అనేది ఒక సెట్ ఇచ్చారు. దెన్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ఏ యూనియన్ బి, బి యూనియన్ డి, ఏ యూనియన్ డి అండ్ బి మైనస్ డి. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి అండ్ ఏ మైనస్ డి. ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏపీ పబ్లిక్ ఎగ్జామ్ 2023లో ఇచ్చారు. ఈ క్వశ్చన్ చూస్తే మనకి యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనేవి ఇంపార్టెంట్ అని తెలుస్తుంది, రైట్? లుక్ ఎట్ దిస్ ప్రాబ్లం. ఏ అనేది ఒక సెట్ ఇచ్చారు, బి అనే సెట్ డెఫినేషన్ ఇచ్చారు, సి అనేది అండ్ డి అనే సెట్స్ ఇచ్చారు. దెన్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ ఏ యూనియన్ బి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి అండ్ డి మైనస్ ఏ. అంటే యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అనే టాపిక్స్ మీదే బేస్ అయ్యి ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా ఉంది, రైట్? సో ఇది ఏపీ పబ్లిక్ ఎగ్జామ్ 2022లో వచ్చిన ప్రాబ్లం. లెట్స్ లుక్ ఎట్ దిస్. ఏ అనే సెట్ బిల్డర్ ఫామ్లో డెఫినేషన్ ఇచ్చారు, బి అనే సెట్ దానికి కూడా సెట్ బిల్డర్ ఫామ్లో ఒక డెఫినేషన్ ఉంది, సి అనే సెట్ అండ్ డి అనే సెట్స్ ఇచ్చారు. ఫస్ట్ వీఆర్ ఆస్క్డ్ టు రైట్ దెమ్ ఇన్ రోస్టర్ ఫామ్ అండ్ దెన్ ఫైండ్ ఏ యూనియన్ బి, బి ఇంటర్సెక్షన్ సి, ఏ మైనస్ డి అండ్ డి మైనస్ బి. ఇది కూడా యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ రావాలి. అట్ ద సేమ్ టైం సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన వాటిని రోస్టర్ ఫామ్లో రాయడం కూడా తెలియాలి మీకు. ఓకే, ఇది ఏపీ పబ్లిక్ ఎగ్జామ్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. నౌ లుక్ ఎట్ దిస్. ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ షో దట్ నెంబర్ ఆఫ్ elements of A union B is equal to number of elements of A plus number of elements of B minus number of elements of A intersection B అని ఇచ్చారు. ఇక్కడ వెన్ డయాగ్రామ్ ఉంది. ఈ వెన్ డయాగ్రామ్లో ఏ అనే సెట్ ఉంది, బి అనే సెట్ ఉంది, యూనివర్సల్ సెట్ ఉంది, రైట్? ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని వీ హ్యావ్ టు షో దిస్. ఇది చూపించాలి అంటే మనకి ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ యూనియన్ బి అనేవి కనుక్కోవాలి ఫస్ట్, రైట్? సో ఇది తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్ 2023లో ఇచ్చిన ప్రాబ్లం. నౌ లుక్ ఎట్ దిస్. ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ రైట్ ద సెట్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ అని అడుగుతున్నారు. ఇది తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్ 2022లో ఇచ్చిన ప్రాబ్లం. లుక్ ఎట్ దిస్. ఇఫ్ ఏ అనేది ఒక సెట్ ఉంది అండ్ బి అనేది ఒక సెట్ ఉంది, వీటిని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు వాటి డెఫినేషన్స్. దెన్ we're asked to show that A union B minus A intersection B equal to A minus B union B minus A అని. ఇది తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్ 2019లో ఇచ్చిన క్వశ్చన్. అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే యూనియన్, ఇంటర్సెక్షన్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్ తెలిసి ఉండాలి, రైట్? సో ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ అట్లీస్ట్ 2 to 3 ప్రాబ్లమ్స్ సో దట్ యూ విల్ బీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ఆన్సరింగ్ ఎనీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్లో కూడా మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫ్రమ్ సెట్స్ చాప్టర్. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి సో దాట్ యూ విల్ బీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ యువర్ ఎగ్జామ్. వీలైనంత వరకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా ఫాలో అవ్వండి, నేర్చుకోండి సో దాట్ యూ కెన్ స్కోర్ బెటర్. ఓకే, in our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. If A is a set of elements 1, 2, 3, 4, 5, and B is a set of elements 3, 4, 5, 6, 7, and C is a set of elements 1, 3, 5, 7, and D is a set of elements 2, 4, 6, 8. Then find A union B, B union D, A union D, B minus D, A intersection B, B intersection D, C intersection D, and A minus D అని అడిగారు, రైట్? ఫస్ట్ లెట్ us start with A union B. ఓకే, A union B అంటే ఏంటి?
మన దగ్గర ఏ అనే సెట్ ఉంది, రైట్, బి అనే సెట్ ఉంది. ఏ యూనియన్ బి అనేది ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ఏ అండ్ బి. ఏలోని బిలోని ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక సెట్గా రాస్తే వచ్చే సెట్ ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి ఈజ్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏకి వచ్చేసరికి మనకి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5, రైట్, దిస్ ఈజ్ ఏ. బికి వచ్చేసరికి ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 4 5 6 7. సో సింపుల్గా ఇందులో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాసేద్దాం, 1 2 3 4 5, రైట్. దెన్ ఈ 3 రాయాలి, బట్ ఇక్కడ ఆల్రెడీ 3 రాసేసాం కాబట్టి ఈ 3 రాయాల్సిన అవసరం లేదు. ఓకే, దెన్ వాట్ అబౌట్ 4 కూడా రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి. 5 ఆల్రెడీ ఉంది కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. దెన్ యూ రైట్ 6 అండ్ 7. ఏ యూనియన్ బి అనేది సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 అండ్ 7. అర్థమైందా? 3 4 5 అనేది రెండిట్లోని కామన్గా ఉన్నాయి కదా, 2 టైమ్స్ రాయకూడదు. రోస్టర్ ఫామ్లో రాసినప్పుడు ఎప్పుడైనా ఒక ఎలిమెంట్ని ఒకసారి రాస్తే సరిపోతుంది, సెకండ్ టైం రాయకూడదు. సో అందు గురించి వీ స్కిప్డ్ 3 4 5 సెకండ్ టైం. ఓకే, నౌ వాట్ ఈజ్ బి యూనియన్ డి? బి యూనియన్ డి అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్, డిలో ఉన్న ఎలిమెంట్స్ రెండింటినీ ఒక చోట రాస్తే వచ్చే సెట్ బి యూనియన్ డి. బి యూనియన్ డి ఈజ్ సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ బి అండ్ డి. బి వచ్చేసరికి మన దగ్గర 3 4 5 6 అండ్ 7, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్, రైట్. డిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 2 4 6 అండ్ 8, రైట్. సో బి యూనియన్ డి అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి అంటే యూ కెన్ రైట్ లైక్ దిస్, 3 4 5 6 7. లెట్ మీ రైట్ దిస్, 3 4 5 6 7. దెన్ 2 అనేది ఇంతకుముందు లేదు, సో లెట్ మీ రైట్ దాట్. 4 ఇంతకుముందు ఆల్రెడీ ఉంది, సో వీఆర్ నాట్ రైటింగ్ ఇట్. 6 ఆల్రెడీ ఉంది, రైట్. దెన్ 8 ఆల్రెడీ లేదు, సో దిస్ ఈజ్ బి యూనియన్ డి. అండర్స్టూడ్? నా ఏ యూనియన్ డి ఏంటో చూద్దాం. ఏ యూనియన్ డి అంటే ఏకి డికి కామన్గా ఉన్నవి, సారీ ఏకి డికి సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాయాలి, ఏ యూనియన్ డి, రైట్. సో ఏ యూనియన్ డి ఈజ్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ డి. ఏలో ఎలిమెంట్స్ 1 2 3 4 అండ్ 5, రైట్. డిలో ఎలిమెంట్స్ 2 4 6 8, రైట్. ఏ యూనియన్ డి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే 1 2 3 4 5 ముందు రాసేయండి, 1 2 3 4 5. దెన్ ఈ 2 రాద్దామా అంటే 2 ఆల్రెడీ ఇక్కడ రాసేసాం కాబట్టి అవసరం లేదు. దెన్ 4 ఆల్రెడీ రాసేసాం, రైట్. దెన్ 6 and 8 we have to write. So this is your A union D. Understood? The next one is B minus D. B minus D is a set of elements X such that X belongs to B and X does not belong to D. Okay? మనం వెన్ డయాగ్రామ్ ఫామ్లో చూసామనుకోండి, దీని B అనే సెట్ అని, దీని D అనే సెట్ అనుకుందాం. ఓకే, బి మైనస్ డి అంటే బిలోంచి డికి సంబంధించిన ఎలిమెంట్స్ని తీసేసి మిగిలింది ఏదైతే ఉందో అది. అర్థమైందా? బి ఒక ఎలిమెంట్ ఎక్స్ అనేది ఇట్ బిలాంగ్స్ టు బి అవ్వాలి, బట్ ఇట్ డస్ నాట్ బిలాంగ్ టు డి అవ్వాలి. ఓకే, సో బి మైనస్ డి అనేదాన్ని ఇక్కడ మనం షేడ్ చేసిన పార్ట్తో చూపించాం. అంటే బికి మాత్రమే సంబంధించి ఉండాలి, డిలోకి వెళ్ళకూడదు. ఓకే, అలాంటి ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడాలి. నౌ లెట్స్ రైట్ వాట్ ఈస్ బి. బి ఈజ్ 3 4 5 6 and 7, రైట్. వాట్ ఈస్ డి? 2 4 6 and 8. సో బి మైనస్ డి రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే బిలో మాత్రమే ఉండాలి, డిలో ఉండకూడదు. ఓకే, 3 అనేది బిలో మాత్రమే ఉంది, రాస్తాం. 4 అనేది డిలో కూడా ఉంది, సో వీఆర్ నాట్ గోయింగ్ టు రైట్ 4. దెన్ 5 అనేది బిలో మాత్రమే ఉంది, రైట్.
వాట్ అబౌట్ 6? 6 అనేది డీలో కూడా ఉంది కాబట్టి తీసుకోవట్లేదు. 7 అనేది బిలో మాత్రమే ఉంది. లెట్స్ రైట్ దాట్. సో మనం ఇప్పుడు వెన్ డయాగ్రామ్లో ఇలా గనక రిప్రజెంట్ చేసామనుకోండి, 3, 4 అనేది రెండిట్లోని కామన్గా ఉంది, 6 అనేది రెండిట్లో కామన్గా ఉంది, 5 and 7 ఇక్కడ ఉన్నాయి, రైట్. 2 and 8 ఇక్కడ ఉన్నాయి, రైట్. మీరు ఇప్పుడు హ్యాష్ చేసేసారనుకోండి ఈ పార్ట్, b-d కోసం హ్యాష్ చేస్తే కనుక మనకి 3, 5, 7 అనే ఎలిమెంట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి, రైట్. సో దట్స్ వాట్ వీఆర్ రైటింగ్ హియర్. b-d అంటే ఏంటో అర్థమైందా? నౌ లెట్స్ లుక్ ఎట్ a ఇంటర్సెక్షన్ b. A intersection B is the set of elements common to A and B. A intersection B అంటే ఏంటి? ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఏవైతే ఉన్నాయో వాటిని ఒక చోట రాస్తే వచ్చేది ఏ ఇంటర్సెక్షన్ బి. సెట్ ఏ తీసుకుందాం, 1, 2, 3, 4, 5, రైట్. బి 3, 4, 5, 6 and 7, రైట్. సో ఈ రెండిట్లోని కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటో చూడాలి మనం. 1 కామన్గా లేదు, 2 కామన్గా లేదు, 3 ఈజ్ కామన్, 4 ఈజ్ కామన్, 5 ఈజ్ కామన్, రైట్. రెండిట్లోనే ఉంది అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ గోయింగ్ టు బి 3, 4 and 5. అర్థమైందా? నా బి ఇంటర్సెక్షన్ డి అంటే చూద్దాం. సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ కామన్ టు బి అండ్ డి, దట్ సెట్ ఈజ్ కాల్డ్ బి ఇంటర్సెక్షన్ డి. నా బి అనేది మన దగ్గర ఉంది కాబట్టి డి రాద్దాం. డిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 2, 4, 6, 8. ఈ రెండింటికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ 4 కామన్గా ఉంది, 6 కామన్గా ఉంది, రైట్. ఇంకేమీ కామన్గా లేవు. సో బి ఇంటర్సెక్షన్ డి ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎలిమెంట్స్ 4 and 6. అర్థమైందా? The next one is C intersection D. C intersection D is the set of elements common to the set C and D. దాన్ని C intersection D అంటాం. Cలో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి, 1, 3, 5 and 7, రైట్. Dలో ఎలిమెంట్స్ 2, 4, 6 and 8. మీరు చూస్తే Cలో ఎలిమెంట్స్ అన్నీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, Dలో అన్నీ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో కామన్గా ఏ ఎలిమెంట్స్ ఉండే ఛాన్స్ లేదు, రైట్. కామన్గా ఏ ఎలిమెంట్స్ లేనప్పుడు ఏం చేస్తామంటే సి ఇంటర్సెక్షన్ డి ఈజ్ అన్ ఎంప్టీ సెట్ అని ఇలా రాస్తాం. దీన్నే కొన్నిసార్లు పి అని కూడా చెప్తాం. ఇందులో ఎలిమెంట్స్ అనేవి లేవు, ఇట్ ఈస్ ఎ నల్ సెట్ ఆర్ ఎంప్టీ సెట్. అర్థమైందా? నౌ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ఏ మైనస్ డి. A minus D is defined as set of elements x such that x belongs to A and x does not belong to D. అంటే A అనే సెట్ ఇలా ఉండి D అనే సెట్ ఇలా ఉంటే Aకి మాత్రమే సంబంధించి, Dతో సంబంధం లేకుండా Aకి మాత్రమే సంబంధించి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి A మైనస్ D ఎలిమెంట్స్ అవుతాయి. A మైనస్ D రాద్దాము అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏకి మాత్రమే సంబంధించి మీరు చూడండి 1, 2, 3, 4, 5 and 2, 4, 6, 8 ఏకి మాత్రమే సంబంధించి ఉండాలి ఎలిమెంట్. 1 అనేది ఏకి మాత్రమే సంబంధించి ఉంది, 2 అనేది రెండిట్లోనే ఉంది, సో వీ డోంట్ వాంట్. 3 అనేది ఏకి మాత్రమే సంబంధించి ఉంది, 4 రెండిటికి సంబంధించి ఉంది, 5 ఏకి మాత్రమే సంబంధించి ఉంది, రైట్. సో లెట్స్ రైట్ ఏ మైనస్ డి ఈక్వల్ టు 1, 3 and 5. అండర్స్టూడ్? ఈ ప్రాబ్లం క్లియర్గా మీకు అర్థమైతే యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ గివెన్ బేస్డ్ ఆన్ సెట్స్. సెట్స్ చాప్టర్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా వరకు సాల్వ్ చేయడానికి మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్ రైట్ ద సెట్స్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. ఇక్కడ మనకు చూస్తే మ్యూ అనేది యూనివర్సల్ సెట్, అది రెక్టాంగిల్గా రిప్రజెంట్ చేస్తాం జనరల్గా, రైట్. అండ్ ఏ అనేది ఒక సెట్, అది గ్రీన్ కలర్ సర్కిల్తో రిప్రజెంట్ చేసాం. అండ్ బి అనేది ఒక సెట్, అది బ్లూ కలర్ సర్కిల్తో రిప్రజెంట్ చేసాం. ఏ అండ్ బితో సంబంధం లేకుండా దేర్ ఆర్ ఎలిమెంట్స్ 9 and 10 అని 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, నౌ వీ హ్యావ్ టు యూజ్ దిస్ వెన్ డయాగ్రామ్ అండ్ రైట్ what is A union B, what is A intersection B, what is A minus B and what is
B minus A, right? Let us see what is A union B. A union B అంటే డెఫినేషన్ ఏమని చెప్తుంది? It is a set containing all the elements of A and B, right? It is a set containing all the elements of A and B. అంటే ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు ఫస్ట్ తెలియాలి. ఏ అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చూసామనుకోండి, 1, 3, 5, 2 and 4. Let me write this like 1, 2, 3, 4 and 5, right? B అనే సెట్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 2, 4, 6 and 8. అర్థమైందా? ఏలో 1, 2, 3, 4, 5 ఉన్నాయి, బిలో 2, 4, 6, 8. మనకి ఏ అనే సర్కిల్ తీసుకుని ఆ సర్కిల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఏలో ఎలిమెంట్స్లా రాసాం, బి అనే సర్కిల్ని తీసుకుని ఆ సర్కిల్ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని బిగా రాసాం, రైట్? నా ఏ యూనియన్ బి అంటే ఏలోని బిలోని రెండిట్లోని ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 ముందు రాసేయండి, రైట్? తర్వాత 2 రాయాలి బిలోంచి, బట్ 2 అనేది ఆల్రెడీ రాసాం కాబట్టి రోస్టర్ ఫామ్లో డబుల్ కౌంటింగ్ చేయం కాబట్టి 2 అనేది రాయట్లేదు నేను, ఓకే? దెన్ వాట్ అబౌట్ 4 ఆల్రెడీ రాసేసాం, సో లెట్స్ నాట్ రైట్ ఈవెన్ దాట్. 6 ఇంతకుముందు రాయలేదు, లెట్స్ రైట్ ఇట్. అండ్ 8 ఇంతకుముందు రాయలేదు. సో ఏ యూనియన్ బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1, 2, 3, 4, 5 అండ్ 6, 8, రైట్? నౌ లెట్స్ సీ వాట్ ఆర్ the elements of A intersection B. A intersection B అంటే ఏంటి? It is a set containing the elements that are common to A and B. ఏకి బికి కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని ఒక సెట్గా రాస్తే వచ్చేది ఏ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ వెన్ డయాగ్రామ్లో చూస్తే ఇంటర్సెక్షన్ అనేది ఇది షేడ్ చేస్తున్నాను చూడండి, ఈ రెండింటికి కామన్గా ఉన్న పోర్షన్, రైట్? రెండింటికి కామన్గా ఉన్న పోర్షన్ అనేసరికి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? 2, 4. మీరు చూస్తే 2 and 4 are there in both the sets. That's why we are writing like this. A intersection B. అర్థమైందా? The next one is A minus B. మన దగ్గర A minus B రాయడానికి ఫస్ట్ డెఫినేషన్ ఏంటో తెలియాలి, రైట్? A minus B is a set of elements X such that X belongs to A and X does not belong to B. అంటే ఏకి మాత్రమే చెందాలి, బికి సంబంధించకూడదు. అలాంటి ఎలిమెంట్స్ని ఒక సెట్గా రాస్తే వచ్చేది ఏ మైనస్ బి. ఇక్కడ వెన్ డయాగ్రామ్లో ఏ మైనస్ బి, ఇది ఏ ఇది బి అనుకుంటే కనుక ఏ మైనస్ బి అనేది ఓన్లీ దిస్ పర్టికులర్ పోర్షన్. యూ డోంట్ ఎంటర్ ఇన్ టు బి. ఆర్ ఏలోంచి బికి సంబంధించిన పార్ట్ని తీసేయగా మిగిలింది ఏదైతే ఉందో అది ఏ మైనస్ బి, రైట్? సో ఏ మైనస్ బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఐ కెన్ సింప్లీ రైట్ హియర్ 1, 3 and 5. అర్థమైందా? ఏకి మాత్రమే సంబంధించినవి 1, 3, 5, బితో సంబంధం లేదు, ఓకే? అదర్వైజ్ ఏ అనే దాంట్లో మనం ఇప్పుడే చూసాం 1, 2, 3, 4, 5 అనే ఎలిమెంట్స్ ఉంటాయని, బి అనే దాంట్లో ఎలిమెంట్స్ 2, 4, 6, 8 ఉంటాయని, రైట్? ఏ మైనస్ బి అనే సెట్ ఏంటి? ఏకి మాత్రమే సంబంధించాలి, బికి సంబంధించి ఉండకూడదు. ఏలో 1 ఉంది, బిలో లేదు, సో వీ కెన్ కన్సిడర్ దిస్. 2 అనేది రెండిట్లోనే ఉంది, సో వీ కాంట్ కన్సిడర్ దిస్. 3 అనేది ఓన్లీ ఏకి మాత్రమే సంబంధించింది, 4 అనేది రెండిట్లోనే ఉంది, వీ కాంట్ కన్సిడర్. 5 అనేది ఏకి మాత్రమే సంబంధించింది, సో వీ హ్యావ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 1, 3, 5. ద సెట్ కంటైనింగ్ ఎలిమెంట్స్ 1, 3, 5, రైట్? నౌ లెట్స్ ఫైండ్ వాట్ ఈస్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అండ్ ఎక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ఏ. అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఇంతకుముందు చూసాం కదా మనం, ఇప్పుడు బి మైనస్ ఏ అంటే కనుక బికి మాత్రమే సంబంధించిన ఎలిమెంట్స్, ఏలోకి ఎంటర్ అవ్వకండి మీరు. అలా ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి అని చూస్తే యూ కెన్ సే దాట్ 6 and 8, రైట్? బి మైనస్ ఏ అనే సెట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 and 8, ఎందుకంటే అవి మాత్రమే బిలో ఉన్నాయి. ఈ 2, 4 వచ్చేసరికి ఏకి కూడా సంబంధించి వచ్చేస్తుంది, రైట్? సో బి మైనస్ ఏ అంటే ఓన్లీ దిస్ పర్టిక్యులర్ పార్ట్. అర్థమైందా? From the given Venn diagram, show that number of elements of A union B is equal to n of A plus n of B minus n of A intersection B.
ఇక్కడ మనకు వెన్ డయాగ్రామ్ ఇచ్చారు, రైట్? ఈ వెన్ డయాగ్రామ్ చూస్తే ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే కనుక ఈ గ్రీన్ కలర్ సర్కిల్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఏలో ఉన్న ఎలిమెంట్స్. లెట్స్ రైట్ దాట్. బి, డి, ఎం, ఏ, ఈ అండ్ యు, రైట్? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. n of a, number of elements of set A is 6. Okay, now let's write what is set B. Set B అంటే ఈ బ్లూ కలర్ సర్కిల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ రాద్దాం. A, E, U, P, Q, R and T. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 7 ఎలిమెంట్స్, రైట్? సో n of B is equal to 7. నా మనకి ఇంకా కావాల్సింది ఏ యూనియన్ బి కావాలి, ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి, రైట్? ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏ యూనియన్ బి ఈజ్ ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఒక చోట రాస్తే వచ్చేది ఏ యూనియన్ బి, రైట్? సో ఏ యూనియన్ బి అనే సెట్ రాయాలి అంటే లెట్స్ రైట్ ఫస్ట్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యూ హ్యావ్ ఇన్ ఏ. బి, డి, ఎం, ఏ, ఈ అండ్ యు. ఏలో ఎలిమెంట్స్ అన్నీ రాసేసాం. ఇప్పుడు బీకి మాత్రమే సంబంధించి ఎలిమెంట్స్ అంటే ఈ ఏ, ఈ, యు అనేవి మళ్ళీ కామన్గా వస్తున్నాయి కాబట్టి 2 టైమ్స్ ఉన్నాయి కాబట్టి వీ డోంట్ కన్సిడర్. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాసేసాం. బిలో ఉన్న ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఈ ఏ, ఈ, యు అనేటిని వదిలేస్తాం. ఎందుకంటే రోస్టర్ ఫామ్ రాసేటప్పుడు 2 టైమ్స్ రాయకూడదు. ఆల్రెడీ ఒకసారి రాసేసాం ఏలో పాటుగా. సో బిలో పాటుగా మళ్ళీ రాయొద్దు. సో దట్ యూ హ్యావ్ ఓన్లీ వన్స్ హియర్. దెన్ P, Q, R, T. Let's write that. P, Q, R and T. ఈ సెట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఏ యూనియన్ బి అనే సెట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, రైట్? సో లెట్స్ రైట్ దట్ n of A union B equal to 10. Okay, now let's see what is A intersection B. A intersection B is the set of elements common to both the sets A and B. Okay, so A intersection B అనే సెట్ రాయాల్సి వచ్చినప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ చూస్తే ఫెయిర్లీ ఈజీ. ఏ, ఈ, యు అనేవి రెండింటికి కామన్గా ఉన్నాయి, రాసేయండి. ఓకే, సో n of A intersection B is 3 ఎలిమెంట్స్ ఉన్నట్టు, రైట్? నౌ వీ నో ఇందులో n of A ఎంత, B ఎంత అండ్ A intersection B ఎంత, ఏ యూనియన్ బి ఎంత అన్ని నెంబర్స్ తెలిసిపోయినాయి మనకి, రైట్? సో వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ ఆర్ షో. దానికోసం నేనేం చేస్తానంటే ఆర్హెచ్ఎస్ తీసుకుంటాను. ఆర్హెచ్ఎస్ డెఫినేషన్ ఏమని చెప్తుంది? n of A ప్లస్ n of B మైనస్ n of A ఇంటర్సెక్షన్ B, రైట్? సో దీన్ని n of A వాల్యూ ఎంత? 6. n of B వాల్యూ 7 మైనస్ n of A intersection B 3. ఎంత వచ్చింది మనకి? 6 ప్లస్ 7 దట్ ఈస్ 13. 13 మైనస్ 3 దట్ ఈస్ 10, రైట్? 10 ఈక్వల్ టు n of A యూనియన్ B, రైట్? అంటే మనం RHSతో స్టార్ట్ అయ్యాం, we reached LHS, right? So we can say that RHS equal to LHS or LHS equal to RHS such that n of A union B equal to n of A plus n of B minus n of A intersection B. అర్థమైందా? మనం ఈ ప్రాబ్లం చూస్తే ఏ, బి, సి అండ్ డి అనే సెట్స్ డెఫినేషన్ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చారు. We have to write them in roster form first, right? And then find A union B, B intersection C, A minus D and D minus B. First set A definition చూడండి. Set A is a set of elements X such that X is a natural number and it is less than 6. Let's write that. A is a set of elements X such that X is a natural number and X is less than 6. మనకు నేచురల్ నెంబర్స్ అనగానే గుర్తు రావాలి నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 ఇలా. ఓకే, ఇన్ఫైనైట్ వరకు రాసేసుకోవచ్చు.
బట్ మనకు చూస్తే కనుక ఏమన్నారు, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అన్నారు అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6 అన్నారు. అంటే 1 నుంచి 5 వరకు ఉన్న న్యాచురల్ నెంబర్స్ మాత్రమే ఈ సెట్లో ఎలిమెంట్స్ అవుతాయి. సో ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి, 1 2 3 4 అండ్ 5. సో ఏ అనే సెట్ని ఇప్పుడు రోస్టర్ ఫామ్లో రాసేసాం మనం. నౌ లెట్స్ సీ వాట్ ఈజ్ సెట్ బి. సెట్ బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఎ డివైజర్ ఆఫ్ 60. అంటే ఎక్స్ అనేది ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్ అవ్వాలి. ప్రైమ్ నెంబర్ అనగానే మీకు గుర్తు రావాలి 2 3 5 7 11 అండ్ సో ఆన్, రైట్. డివైజర్ ఆఫ్ 60 కూడా అవ్వాలి. B is a set of elements x such that x is a prime number and divisor of 60. మీరు చూస్తే 2 అనేది it can divide 60, 3 can divide 60, 5 can divide 60, 7 cannot divide 60, 11 cannot divide 60. బట్ 60 వరకు ఉన్న నెంబర్స్ అన్నీ తెలిస్తేనే మనం కరెక్ట్గా చెప్పగలుగుతాం, రైట్. సో మీకు ఇది మెమరీకి సంబంధించిన టెస్ట్. ఎందుకంటే ఆన్ ద ఫ్లై ప్రైమ్ నెంబర్స్ 60 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ రాసుకోవడం కష్టం. రాసుకోవడం అంటే ఆన్ ద ఫ్లై క్యాలిక్యులేట్ చేసి రాసుకోవడం అనేది కష్టం. బట్ మీకు గుర్తుండాలి ప్రైమ్ నెంబర్స్ మీరు చూస్తే కనుక 2 3 5 7 11 13 17 19 23 29 31 ఇలా రాసుకుంటూ పోవచ్చు. ఈ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద నెంబర్స్ దట్ హ్యావ్ గాట్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. నెంబర్ 1 ఈజ్ 1 ఫ్యాక్టర్ అండ్ ద నెంబర్ ప్రైమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 and 2, రైట్. సో 3 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఫ్యాక్టర్స్ ఏముంటాయి 1, 3. 5 అనే నెంబర్ తీసుకుంటే దట్ హ్యాస్ గాట్ ఫ్యాక్టర్స్ 1, 5. మీరు ఇంతకుముందు చూసాం కదా 2 కెన్ డివైడ్ 60 అన్నాం, 3 కెన్ డివైడ్ 60, 5 కెన్ డివైడ్ 60, 7 అనేది కాదు, 11 అనేది కాదు, 13 అనేది కాదు, 17 అనేది కాదు, 19 అనేది కాదు, 23 cannot also divide 60, 29 cannot also divide 60, 31 also cannot divide 60. మనం ఇక్కడ వరకు చూస్తే సరిపోద్ది యాక్చువల్గా. అంటే 60 అనే నెంబర్ కంటే హాఫ్ అంటే స్లైట్లీ బిగ్గర్ నెంబర్ తీసుకుంటే సరిపోద్ది మనకి. ఓకే, ఇందులో మీరు చూస్తే కనుక ఇవేవి డివైడ్ చేయలేకపోతున్నాయి. ఓన్లీ దీస్ ఆర్ ద 3 నెంబర్స్ దట్ కెన్ డివైడ్ 60. అంటే సెట్ బిలో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి 2 3 5. ప్రైమ్ నెంబర్ that is a divisor of 60 is 2 3 5. So set B is going to be the set containing elements 2 3 5. Let's write that. Set C koste, C is a set of elements x such that x is an odd natural number less than 10. X is an odd natural number less than 10. Natural numbers అనగానే మనకు గుర్తు రావాల్సింది 1 2 3 4 5 6 ఇలా రాసుకుంటే వెళ్ళాలి, రైట్. ఆడ్ నెంబర్స్ లెస్ దాన్ 10 అన్నారు. ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 11 ఇలా రాస్తాం. సో 10 కంటే చిన్నవి అన్నాం అంటే 1 3 5 7 అండ్ 9 అనేవి మాత్రమే ఆడ్ న్యాచురల్ నెంబర్స్ దట్ ఆర్ లెస్ దాన్ 10, రైట్. సో ఆడ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 10 అనేటప్పటికి 1 3 5 7 9 ఓన్లీ. సో ఈ సెట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి 1 3 5 7 9. లెట్స్ రైట్ దాట్. Now D అనే సెట్ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ x such that x is an even natural number which is a divisor of 48. Okay, D is a set of elements x such that x is an even natural number and divisor of 48. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అనగానే మనం 2 4 6 8 ఇలా రాస్తూ పోవచ్చు, రైట్. సో 48కి డివైజర్ కూడా అవ్వాలి. అంటే 48/2 24 ఉంది కదా, 24 కంటే 5 వరకు ఉన్న నెంబర్స్ని రాసేసుకోండి మీరు. ఏవి ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఆర్ అదర్వైజ్ యూ సీ డివైజర్స్ ఆఫ్ 48 రాసేసాను అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 48, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 48, 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 48. అలా చూసుకుంటూ పోతే 48 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 48, రైట్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 48. అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ సే దట్ దీస్ ఆర్ ద డివైజర్స్ ఆఫ్ 48. నా ఇందులో ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. 2 4 6 8 12 16 24 and 48. These are the even numbers at the same time divisors of 48, right. Let's write that. Even natural number and divisor of 48 అనగానే మనకి 2 4 6 8
12, 16, 24, 48 అని వస్తుంది. రైట్? సో లెట్స్ రైట్ దెమ్ ఇన్ ఎ సెట్ ఫామ్. సో దిస్ ఈస్ ద సెట్ డి. ఓకే, మన దగ్గర ఏబిసిడి సెట్స్ ఇప్పుడు రోస్టర్ ఫామ్లో వచ్చేసాయి. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే డెఫినేషన్ ఏమని చెప్తుంది? ద సెట్ కంటైనింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని ఓ చోట రాసేస్తే వచ్చేదే ఏ యూనియన్ బి అని చెప్తుంది. ఏ యూనియన్ బి అనగానే ఏ రాసేయండి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1 2 3 4 5. తర్వాత బిలో ఉన్న ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేయడానికి చూద్దాం. 2 ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. 3 ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి అవసరం లేదు. 5 ఆల్రెడీ ఉంది, సో అవసరం లేదు. So A union B has got only 5 elements, 1 2 3 4 5. Right? The next one is B intersection C. This is set of elements common to sets B and C. B ki C ki common ga unna elements entante 3 is common and 5 is common, right? So let me write B intersection C equal to 3 comma 5. The set containing elements 3 and 5, right? The next one is A minus D. A minus D అంటే డెఫినేషన్ ఏమని చెప్తుంది? ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ డస్ నాట్ బిలాంగ్ టు డి. ఏకి మాత్రమే ఉండాలి, డిలో ఉండకూడదు. ఓకే, డిలో మనకు అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, ఏలో 1 2 3 4 5 ఉన్నాయి. ఇందులో ఈవెన్ నెంబర్స్ని వదిలేయండి. ఏకి మాత్రమే సంబంధించిన నెంబర్స్ అనగానే 2 4 రెండు చోట్ల ఉన్నాయి కాబట్టి 2 4 మనం వాటిని వదిలేసి మిగిలినట్లను రాస్తాం. ఏ మైనస్ డి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 3 అండ్ 5. అర్థమైందా? ద నెక్స్ట్ వన్ ఈజ్ డి మైనస్ బి. డి మైనస్ బి అనగానే డి మైనస్ బి ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు డి అండ్ డస్ నాట్ బిలాంగ్ టు బి. రైట్? అంటే డిలో ఉండాలి, బిలో ఉండకూడదు. డిలో ఉండాలి, బిలో ఉండకూడదు. డిలో 2 ఉంది, బిలోని ఉంది, సో వీ డోంట్ ఇంక్లూడ్ దిస్. రైట్? 4 ఇక్కడ నెంబర్స్ చూస్తే 3 5 బిలో ఉన్నాయి, కానీ ఆ 3 5 అనేవి లేవు. సో డి మైనస్ బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయంటే 4 6 8 12 16 24 అండ్ 48. ఇవి డికి మాత్రమే సంబంధించిన ఎలిమెంట్స్, బిలో లేవు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ డి మైనస్ బి. ఇది కొంచెం డిఫికల్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రాబ్లం, అండ్ ఇట్ మే బి టైమ్ కన్జ్యూమింగ్ ఆల్సో బికాజ్ యూ షుడ్ నో ఆల్ దీస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 60 తెలిసి ఉండాలి. ఓకే, ఈవెన్ నేచురల్ నెంబర్స్ అప్ టు 48 రాసుకుని చెక్ చేసుకోవాలి. దెర్ ఈజ్ సమ్ బిట్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ దిస్ ప్రాబ్లం, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ ఐ హోప్ సప్లిమెంటరీ ఎగ్జామ్కి వచ్చేసరికి ఇలాంటి క్వశ్చన్స్ అడగరు, అంటే ఇంత డిఫికల్ట్గా ఉండే క్వశ్చన్స్ అడగరని అనుకుంటున్నాను నేను. ఎనీవే, ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే.